जिले सिद्दीपेट के हुस्नाबाद असेंबली हल्के के भारत राष्ट्र समिति से वाबस्ता सीनियर नौजवान कायद गुआमशी धर रेड्डी की जानिब से जारिया माह रमजान मुबारक के दौरान हुस्नाबाद हल्के में शामिल कोहिड़ा मंडल मुस्तकिल पर मुकामी रोजेदारों के लिए दावत इफ्तार का जामे मस्जिद में एहतमाम किया गया, जिसमें मंडल के मुख्तलिफ मवाजियात से बेरोजगारों की बड़ी तादाद ने शिरकत की। इस मौके पर टीटीवी से बात करते हुए दाई तकरीब गुआमशी धर रेड्डी ने कहा है कि इफ्तार की दावत समाज में हिंदू मुस्लिम दोस्ती, आपसी मोहब्बत, क़ुव्वत को परवान चढ़ाती है। माह रमजान मुबारक इबादतों का, नेकियों का महीना है, जिसमें मुसलमान भाई रोज़ा रहकर अल्लाह की इबादत करते हैं। उन्होंने मुसलमानों को ईद उल फितर की मुबारकबाद पेश की। इस मौके पर सैयद शरीफ, मोहम्मद ओवैस, मोहम्मद शमशेर, सैयद जहांगीर, चांद पाशा, मोहम्मद सद्दाम हुसैन, सैयद अकील, पी राजू, कार्तिक, सुरेश, वेंकटेश, सुभाष चंद्र बोस और दूसरे कायदीन भी मौजूद थे। मुसलमानों ने गुआमशी धर रेड्डी की शॉलपोशी करते हुए तहनीत पेश की। कोहेड़ा मंडल केंद्र मसीद कमिटी आह्वान मेరకు వారి విజ్ఞప్తి మేరకు గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇఫ్తార్ విందు మత సామరస్యానికి, రంజాన్ పండుగ ప్రతీక. ఇఫ్తార్ విందు అనేది సోదర భావాన్ని పెంపొందిస్తుంది. ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. కులాలకు, మతాలకు ఖచ్చితంగా బ్రతికే ప్రాంతం ఈ దేశం. ప్రతి దేశంలో కొన్ని కులాలు, కొన్ని మతాలు మాత్రమే ఉంటాయి. కానీ భారతదేశంలో సబ్బండ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే దేశం భారతదేశం. ఈ భారతదేశంలో ఈ పండుగ అల్లా ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యంతో వందేళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ముస్లిం సోదరులందరూ కూడా 30 రోజులు మరి వీలుని బట్టి వారం 10, 20 రోజులు, 30 రోజులు ఉపవాసం ఉండి వారి అల్లాని ప్రార్థిస్తారు. వారు మంచిగా ఉండాలి, ప్రజలంతా మంచిగా ఉండాలనే సంకల్పంతో పవిత్రమైన మాసం రంజాన్ మాసం. మీ అందరికీ మరొకసారి కూడా ముస్లిం సోదరి మనందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. గవ్వ వంశీధర్ రెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షుడు, గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, హుస్నాబాద్ నియోజకవర్గం.